అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరుగు ముక్కంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2016-17 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో 581 మంది ఎస్సీ కమ్యూనిటీ లబ్ధిదారులకి ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రకాలైనటువంటి రుణాలు మంజూరు చేయడమైంది. వాటిలో ముఖ్యంగా ఇన్నోవా కార్లు, ఇథియోస్ కార్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో సెంట్రింగ్ పనులు, మెడికల్ ల్యాబులు, ఫ్లవర్ బొకేల తయారీ, పచ్చళ్ళ తయారీ, సెంట్రింగ్ పనులు అలాగా వగైరా పనులకి మనం లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ లోన్లన్నీ కూడా సబ్సిడీ రుణాలు. ఎవరైతే మనకి రుణాలు తీసుకున్నారో వాళ్ళు 31/12/2025 నాటికి 116 మంది చెల్లించడం జరిగింది. ఇంకా 465 మంది లబ్ధిదారులు బకాయి ఉండగా ఈ బకాయిలు వసూలు చేసే నిమిత్తం ప్రభుత్వం వారు ఆ లబ్ధిదారుల యొక్క ఆర్థిక పరిస్థితులు అలాగే కరోనా యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న తర్వాత ఆ వడ్డీ మాఫీ చేస్తూ జియో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం జియో ఆర్టీ నెంబరు 319 4 నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సమయం మనకి ఈ నెల 34/2026తో ముగియనుంది. ఇప్పటికే మన లబ్ధిదారులు చాలామంది ఇథియోస్ కార్లు తీసుకున్న వాళ్ళు, ఇన్నోవా కార్లు తీసుకున్నవారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నవారు వడ్డీ మాఫీ అవ్వడం వలన అసలు సొమ్ము కడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల సారాంశం ఏంటంటే అసలు సొమ్ము బకాయిలో ఉన్నటువంటి అసలు సొమ్ము కడితే వడ్డీ మాఫీ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని నేను కూడా లబ్ధిదారుల యొక్క ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని మొబిలైజేషన్ చేసి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంత అసలు కట్టాలి, ఎంత వడ్డీ మాఫీ అవుతుందని కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. మన యొక్క రికవరీ స్టాఫ్ చేసినటువంటి కృషి ఫలితంగా మనకి అధిక మొత్తంలో రుణాలు వసూలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ యొక్క ఏప్రిల్ నాటికే మనకు ₹1,00,00,000 దాకా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి ఈ ఒక్క తక్కువ సమయంలో అంటే మనకి 34/26తో సమయం ముగిస్తుంది. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్కి బకాయి అయినటువంటి లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క అసలు సొమ్ము చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తున్నాము. ఈ గడిచిన 2 రోజుల్లో మన కార్యాలయానికి సుమారుగా 10 మంది లబ్ధిదారులు అసలు కట్టేస్తే వడ్డీ మాఫీ చేసి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తూ వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాల డైరెక్టర్ గారైనటువంటి శ్రీ దాసరా ఆంజనేయులు గారు కూడా హాజరయ్యి మరి లబ్ధిదారులకి సత్కరించడం కూడా జరిగింది. మరి ఈ యొక్క ఇచ్చినటువంటి ప్రభుత్వం అవకాశాన్ని ఎస్సీ కార్పొరేషన్లో బకాయి ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఉపయోగించుకొని 34/2026 తేదీలోగా వారు అసలు సొమ్ము చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకనంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఈడీ గారు యాదృచ్ఛికంగా పెట్టారో మరి ఆలోచనపరంగా పెట్టారో తెలియదు, కానీ ఈరోజు నిజంగా 10 మంది ఎస్సీ కార్పొరేషన్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు 10 మందికి కూడా ఒక ఐఎస్ఐ లాగా సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకనంటే 2014-18 మధ్యలో తీసుకున్న రుణాలు ఏవి కూడా రికవరీ కావాల. ఎందుకని అవ్వలేదంటే ప్రధాన కారణం కరోనా వచ్చి ఒక 2 సంవత్సరాలకు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేరు. అదే కాకుండా ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ కింద ఇన్నోవాలు ఇటియాస్లు తీసుకున్నారో వాళ్లకు ఉన్నటువంటి పరిమితి ఇది ట్యాక్సీ కోటా కాబట్టి మన రాష్ట్రం దాటి వెలుపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు బయటికి తిప్పంది డబ్బులు రావు. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ రుణాలు కట్టే పరిస్థితుల్లో లబ్ధిదారులు లేకపోవటం మూలంగా మేము అంతకుముందు వచ్చి ఈడీ గారిని ఎందుకు రికవర్ అవ్వట్లేదంటే ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్ని తీసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్లో మేము కమిషనర్ గారిని అడిగాం. ఇక్కడ నాయక్ గారిని అడిగితే వారు ఏం చెప్పారంటే కొత్త లోన్ల గురించి రుణాల గురించి అడిగితే వారు ఏం చెప్పారంటే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్స్ ద్వారా తీసుకున్న ఏదైతే ఉన్నాయో అవి కనీసం మీరు కట్టలేదు, వడ్డీ కూడా కట్టట్లేదు, కాబట్టి ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్లో మనం లోన్లు ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మేము ఫీడ్బ్యాక్ తీసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి పరిస్థితిని వివరించాం. ఢిల్లీ కమిషనర్ గారితో కూడా మాట్లాడి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే రాయితీ ఇవ్వమని అడిగాం. వారు ఏం చేశారంటే కేవలం ఓన్లీ
మనం వడ్డీని మాఫీ చేస్తూ 31/12/2025 జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసుకుని 4 నెలల సమయం ఇచ్చారు. ఫస్ట్ మార్చి వరకు ఇచ్చారు, తర్వాత ఇంకొక నెల ఇచ్చారు. అది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కాబట్టి గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలంటే ఏదో కట్టాల్సిన అంటే అవసరం లేదని చాలామంది తీసుకుని వాటిని కట్టకపోవటం మూలంగా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో మరి లబ్ధిదారులని కొత్త వాళ్ళకి ఆర్థిక చేతినిచ్చేటటువంటి అవకాశం కోల్పోయింది. కానీ మన ఈడీ గారు వారి సిబ్బంది ఒక చక్కటి ఆలోచన చేసి మరి ఈ యొక్క రుణాల వసూలులో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా వారిని, ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వారు ఒక ఆయుధంగా పనిచేసి వాళ్ళ యొక్క విధిని 100% నిర్వర్తించి వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ మనం ఈ అప్పు చెల్లిస్తేనే 1% మీలో చెల్లిస్తే తద్వారా 10 మందికి కొత్త లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న లోన్లు ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చాం, కానీ ఎప్పుడైతే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ రిలీజ్ అవ్వట్లేదో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వీటిని రికవరీ చేసి ఎంతో కొంత జమేస్తే తప్ప కొత్త నోటిఫికేషనా లేకపోతే మొన్న ఇచ్చిన నోటిఫికేషన్నే మళ్ళీ తిరిగి ఇస్తారా అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సందర్భంగా ఈ రుణాలు తీసుకుని రికవర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం. ఇవాళ ఈడీ గారు చక్కగా సర్టిఫికేట్లు ఇచ్చి ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏంటనేది కూడా వివరాలు చెప్పారు. వాటన్నిటిని కూడా మరి రికవర్ చేస్తున్నారు. మిగిలిన ఎవరైతే 465 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణాలు చెల్లించి, ఇవాళ రుణాలు చెల్లకపోతే మీ జీవితకాలంలో అప్పు అనేది పుట్టదు. ఇవాళంతా కూడా ఫీడ్బ్యాక్ మన ఆధార్ నెంబర్ కొడితే సివిల్ వచ్చేస్తుంది. ఆ సివిల్ రిపోర్ట్ సరిగా లేకపోతే ఎవరు మనకు అప్పులు ఇవ్వరు. కాబట్టి తద్వారా అప్పులు పుట్టకపోవటమే కాకుండా మన వెనుకున్నటువంటి కొత్తగా రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ రాజ్యాంగం ఏదైతే మనకు ఏర్పాటు చేసిందో ఆ రాయితీని సులువు పద్ధతిలో మనం తీసుకునే పరిస్థితి కాదు. ఇవాళ యాక్చువల్గా మనకి ఒక ఇన్నోవా కార్ తీసుకుందాం, ఆ రోజున 21 లక్షలు, కానీ 7 లక్షలు సబ్సిడీ ఇచ్చింది. ఇవాళ పూర్తిగా దాని మీద వడ్డీ మాఫీ చేసింది. అదే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అయితే ఇవాళ కట్టాల్సిన 21 లక్షలకి 60 లక్షలు అయిపోద్ది వడ్డీతో సహా. వడ్డీ ఒక నెల పెండింగ్ పడితే 30 రోజులు ఇంటూ 36% వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అన్నీ లేకోకుండా మరి రాజ్యాంగ విలువలను కాపాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డీ రుణమాఫీ చేయటమే కాకోకుండా అందరినీ కూడా చక్కటి అవకాశం కల్పించింది. మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ 30/4/2000 అంటే ఈ నెలాఖరు లోపు దాన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. ఏదో మనం వస్తున్నారు కట్టట్లేదు అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఒకటే లబ్ధిదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకు ఒక బ్యాంక్ గ్యారెంటర్గా ఒక ఎంప్లాయీని పెట్టారు. మిమ్మల్ని అడకపోవచ్చు, కానీ గ్యారెంటర్ మీదకి వెళ్ళిపోతారు. ఆ ఎంప్లాయీ ఎక్కడ బయటకు వెళ్ళే పరిస్థితి లేవు. దానికి కూడా మినహాయిపోయమని మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో పెట్టాము. కొంతకాలం సడలింపించారు. దీన్ని ఏంటంటే మీరు ఈ వడ్డీ రుణమాఫీ ఏదైతే 30/4/2026 ఉందో ఈ లోపు మీరు ఆ రుణాన్ని కంప్లీట్గా తీర్చుకుంటే కనుక వాళ్ళు కూడా రక్షిస్తారు. రాబోయే కొత్త రుణాలు కూడా మనం మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.